నమస్తే కడప వార్త. మనిషైనా మృగమైనా మాతృబంధం అందరికీ ఒక్కటే. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం తన ప్రాణం ఇవ్వడానికి వెనుకాడదు. ప్రమాదంలో ఉన్న బిడ్డను చూసి ఏ తల్లి అయినా ఏ విధంగా తల్లడిల్లిపోతుందో ఈ కొండ చిలువతో సింహం పోరాటం చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రమాదం నుండి తప్పించడానికి తల్లి సింహం, తప్పించుకోవడానికి కోన సింహం ఏ విధంగా పరితపించాయో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ప్రమాదం గురైతే సెల్ఫీ తీసి తక్షణమే వాట్సాప్ పంపించే ప్రస్తుత సమాజంలో సింహం కోనను కాపాడడానికి సింహాలన్నీ ఏ విధంగా కలిసి ఐకమత్యంతో పాముపై పోరాటం చేశాయో అందరూ చూడవచ్చు. ఎంత పోరాడినా ఏమిటి ప్రయోజనం? తుదకు ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. తన బిడ్డను చంపిన పామును తల్లి సింహం వదలకుండా ఏ విధంగా చీల్చి చెండాడిందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. సింహం తన బిడ్డ ప్రాణం కాపాడుకోలేకపోయింది. చెడుపైన సింహాలన్నీ ఏ విధంగా ఐకమత్యంతో పోరాడి పామును తుదముట్టించాయో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మంచికి హాని జరిగినప్పుడు చెడుపైన పోరాటం చేయాలని, చెడును వదిలిపెట్టకూడదని ఈ వీడియో మనకి చెప్పకనే చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అయినా మృగమైనా మాతృబంధం అందరికీ ఒక్కటే. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం తన ప్రాణం ఇవ్వడానికి వెనుకాడదు. ప్రమాదంలో ఉన్న బిడ్డను చూసి ఏ తల్లి అయినా ఏ విధంగా తల్లడిల్లిపోతుందో ఈ కొండ చిలువతో సింహం పోరాటం చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రమాదం నుండి తప్పించడానికి తల్లి సింహం, తప్పించుకోవడానికి కోన సింహం ఏ విధంగా పరితపించాయో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ప్రమాదం గురైతే సెల్ఫీ తీసి తక్షణమే వాట్సాప్ పంపించే ప్రస్తుత సమాజంలో సింహం కోనను కాపాడడానికి సింహాలన్నీ ఏ విధంగా కలిసి ఐకమత్యంతో పాముపై పోరాటం చేశాయో అందరూ చూడవచ్చు. ఎంత పోరాడినా ఏమిటి ప్రయోజనం? తుదకు ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. తన బిడ్డను చంపిన పామును తల్లి సింహం వదలకుండా ఏ విధంగా చీల్చి చెండాడిందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. సింహం తన బిడ్డ ప్రాణం కాపాడుకోలేకపోయింది. చెడుపైన సింహాలన్నీ ఏ విధంగా ఐకమత్యంతో పోరాడి పామును తుదముట్టించాయో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మంచికి హాని జరిగినప్పుడు చెడుపైన పోరాటం చేయాలని, చెడును వదిలిపెట్టకూడదని ఈ వీడియో మనకి చెప్పకనే చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మృగమైన మాతృబంధం అందరికీ ఒక్కటే. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం తన ప్రాణం ఇవ్వడానికి వెనుకాడదు. ప్రమాదంలో ఉన్న బిడ్డను చూసి ఏ తల్లి అయినా ఏ విధంగా తల్లడిల్లిపోతుందో ఈ కొండ చిలువతో సింహం పోరాటం చూస్తే అందరికీ అర్థమవుతుంది. ప్రమాదం నుండి తప్పించడానికి తల్లి సింహం, తప్పించుకోవడానికి కోన సింహం ఏ విధంగా పరితపించాయో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ప్రమాదం గురైతే సెల్ఫీ తీసి తక్షణమే వాట్సాప్ పంపించే ప్రస్తుత సమాజంలో సింహం కోనను కాపాడడానికి సింహాలన్నీ ఏ విధంగా కలిసి ఐకమత్యంతో పాముపై పోరాటం చేశాయో అందరూ చూడవచ్చు. ఎంత పోరాడినా ఏమిటి ప్రయోజనం? తుదకు ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది. తన బిడ్డను చంపిన పామును తల్లి సింహం వదలకుండా ఏ విధంగా చీల్చి చెండాడిందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. సింహం తన బిడ్డ ప్రాణం కాపాడుకోలేకపోయింది. చెడుపైన సింహాలన్నీ ఏ విధంగా ఐకమత్యంతో పోరాడి పామును తుదముట్టించాయో
అదేవిధంగా ప్రతి ఒక్కరూ మంచికి హాని జరిగినప్పుడు చెడుపైన పోరాటం చేయాలని, చెడును వదిలిపెట్టకూడదని ఈ వీడియో మనకి చెప్పకనే చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.